మరో 48 గంటల్లో కర్కట రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మాత్రమే ఈ వీడియోను చూడండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో పుట్టినవారు ఉగాది తర్వాత మిఠాయిలు పంచిపెట్టేటటువంటి 3 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. ధనానికి దైవ మార్గాలు తెరవబోతున్నాయి. అదృష్టం కలిసి రాబోతుంది. ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అలాగే మరో 48 గంటల్లో వినబోయే అటువంటి 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? కర్కాటక రాశివారు ఏ శుభవార్తలు వింటారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా, అందంగాను, ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్లే ఆకర్షించుకోగలుగుతారు. వీరు జీవితంలో నిందలు, పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మి పూజ చేయటం వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి వారు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనహంకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఎప్పుడు ఇతరుల మంచిని కోరుకుంటారు. అలానే ఇతరులకు ఎప్పుడూ కీడు చేయరు. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిస్థితులలోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటినన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమి శని ప్రభావం అనేది మార్చి 30 నాటికి ముగిసిపోయింది. అంతకుముందు వారికి అష్టమి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలని అనుభవించారు. కర్కాటక రాశి వారికి చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇప్పటి వరకు వారికి అష్టమి శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలను అనుభవించారు. గతంతో పోల్చే కంటే ఈ కొత్త సంవత్సరానికి అడుగు పెట్టిన తర్వాత వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమి శని ప్రభావం వీరిని మానసికంగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవటం, డబ్బు పరంగా ఇబ్బందులు, ఏదో ఒకటి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం, మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవటం, ఒక పని అనుకొని మరొక పని చేయటం, పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం సమస్యలు, ఇంకా మానసిక సమస్యలు అటువంటివి కూడా జరగటం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు. కర్కాటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా అవే సర్దికిపోతుంటాయి. భార్యాభర్తలు ఇరువురు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. ఇప్పుడు మార్చి 28 నుంచి అష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు మీనరాశిలో కలిశాయి. అంటే 6 గ్రహాలు మీనరాశిలో ఉండటాన్ని మనం షష్టగ్రహ కూటమి అని అంటాము. మీనరాశిలో 6 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు మరియు రవి, శనిగ్రహాలు ఒకే చోట చేరి ఈ విశేష కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రకమైన గ్రహ కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే కర్కాటక రాశిలో పుట్టిన వారు ఈ ఉగాది తర్వాత కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాలైన సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి 9వ ఇంట్లో ఏర్పడింది. 9వ ఇల్లు భాగ్యస్థానం, అదృష్టానికి సంబంధించిన స్థానం. అలాగే అనేక ఫలితాలను తీసుకువస్తుంది. ఇది మార్చి 28 నుంచి జరిగింది. దీని ప్రభావం 2 నెలల నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు. ఈ షష్ఠ కూటమి వల్ల కర్కాటక రాశి వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు అష్టమ శని నుండి ఉపశమనం లభిస్తుంది. అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని ఉండటం. ఇది సాధారణంగా కష్టాలను తెస్తుంది. కానీ శని ఇప్పుడు 9వ ఇంట్లోకి వెళ్ళటం వలన ఆ కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ కాలాల్లో మీరు ఓర్పుతో, విచక్షణతో వ్యవహరిస్తే మీ జీవితాల్లో అన్ని రంగాల్లో సమతుల్యత సాధించవచ్చు.
కొత్త అవకాశాలు, పరిచయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు. ఇక నుంచి మీ జీవితంలోని వివిధ అంశాలపై ఈ షష్టగ్రహ కూటమి ప్రభావాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, విద్య, ప్రేమ, వివాహం వంటి అన్ని అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకుందాం. షష్టగ్రహ కూటమి 8వ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలున్నాయి. పని స్థలంలో మీకు సహకారం, గుర్తింపు పొందుతారు. అధికారులు మీ ప్రతిభకు మెచ్చుకుంటారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అయితే ప్రమోషన్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సక్రమంగా నిర్వర్తించడం వలన మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు. ఆఫీసులో సహ ఉద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవటం చాలా ముఖ్యం. కొంతమంది సహోద్యోగులు మీతో పోటీ పడవచ్చు లేదా మీ పనిపై అసూయ పడవచ్చు. అలాంటి వారితో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ కాలంలో ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడవచ్చు. వాటి గడువులను పాటించడంలో శ్రద్ధ చూపాలి. అవసరమైతే అదనపు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ పని విధానంలో కొత్త పద్ధతులు, టెక్నిక్స్ అనుసరించడం వలన పని వేగంగా, నాణ్యంగా పూర్తి చేయగలరు. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్నవారు ఇంకా కొంత సమయం వేచి ఉండటం మంచిది. ఏప్రిల్ మధ్యలో మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. పరీక్షల సమయంలో మీ జ్ఞానాన్ని సక్రమంగా ప్రదర్శించగలరు. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితులు క్రమంగా మెరుగుపడతాయి. షష్టగ్రహ కూటమి 9వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రాదు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ వంటి రిస్క్ పెట్టుబడులు ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది. ఊహించని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, వాహనాల మరమ్మతులు లేదా ఇంటికి సంబంధించి నిర్వహణకు సంబంధించి వాటి కోసం మీ బడ్జెట్లో కొంత మొత్తాన్ని కేటాయించడం మంచిది. పాత పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం రావచ్చు. అది మీకు ఆర్థిక పరంగా ఊరటనిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. మీ ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారు ఏప్రిల్ మధ్య వరకు వేచి ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారంలో స్పష్టత ఉండేలా జాగ్రత్త వహించాలి. అన్ని ఆర్థిక లావాదేవీలకు రసీదులు, పత్రాలు దాచుకోవడం మంచిది. ఇతరులకు అప్పులు ఇవ్వటం తగ్గించుకోవాలి లేదా పూర్తిగా నివారించాలి. కర్కాటక రాశి వారికి వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. షష్టగ్రహమి కూటమి వలన వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడం చేయాలనుకునేవారు ఇంకా కొంత సమయం వేచి ఉండటం మంచిది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. మార్కెటింగ్ విధానాలలో కొత్త పద్ధతులు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటివి అనుసరించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో పోటీదారులు పెరగవచ్చు. వారితో సమానంగా పోటీ పడడానికి మీ ఉత్పత్తుల నాణ్యత, సేవలపై దృష్టి పెట్టాలి. వినియోగదారుల అభిప్రాయాలను స్వీకరించి వాటిని పరిగణనలోకి తీసుకొని మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యాపార భాగస్వాములతో స్పష్టంగా సంభాషించటం చాలా ముఖ్యం. పేపర్ వర్క్, లీగల్ డాక్యుమెంటేషన్ విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. ట్యాక్స్ పేమెంట్, లైసెన్స్ రెన్యువల్ వంటి ప్రభుత్వ సంబంధిత విషయాలలో సకాలంలో చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రాంతాలలో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయం. అయితే అన్ని విషయాలు సక్రమంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలి. వ్యాపారానికి సంబంధించిన రుణాలు లేదా బ్యాంక్ లోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రుణం తీసుకోవడానికి ముందు వడ్డీ రేట్లు, చెల్లింపు షెడ్యూలు వంటివి నిశితంగా పరిశీలించాలి. కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. షష్టగ్రహ కూటమి 9వ ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో కొంతమంది సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట పట్టింపులు రావచ్చు. అయితే ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొన్ని తలెత్తినా వాటిని క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి చదువు విషయాలలో ప్రోత్సాహం అందించడానికి మంచి సమయం. ఈ కాలంలో ఆకస్మిక అతిథులు ఇంటికి రావచ్చు. వారి కోసం సమయాన్ని కేటాయించడానికి కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. సభ్యులతో చేసే కార్యక్రమాలు, యాత్రలు విజయవంతం అవుతాయి. పెద్దలు ఇచ్చే సలహాలను అనుసరించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించటం అవసరం. షష్టగ్రహ కూటమి వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జీర్ణకోశ సంబంధిత సమస్యలు, పొట్టనొప్పి, అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలు తల ఎత్తుతాయి. ఆహార నియమాలు పాటించడం మంచిది. నిద్రలేమి సమస్యలు కూడా కొంతమందికి ఎదురవ్వచ్చు. సరైన విశ్రాంతి, జ్ఞానం లేదా యోగా వంటి శారీరక వ్యాయామాలు చేయటం వలన ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. చర్మ సంబంధిత చిన్న చిన్న అలర్జీలు, దద్దుర్లు కనిపించే అవకాశం ఉంది. వాటికి ఆయుర్వేద చికిత్సలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొత్త వ్యాయామ క్రమాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. అయితే రోజువారీ నడక, సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీనరాశిలోని గ్రహాల ప్రభావం వలన అనారోగ్యం నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి విద్యార్థులకు ఈ షష్టగ్రహ కూటమి కాలం విద్యా విషయాలలో మేలు చేస్తుంది. ప్రత్యేకించి 9వ ఇంట్లో ఈ కూటమి ఉండటం వలన విద్యార్థులలో మేధాశక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఇందులో ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించాలి. చదువుకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి. రోజువారీ అధ్యయన షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం వలన మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది ఉత్తమ సమయం. ఆన్లైన్ కోర్సులు, వర్క్ షాపులు వంటివి చేయటం వలన అదనపు నైపుణ్యాలను అలవర్చుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి గత ప్రశ్నోపత్రాలను చూసి ప్రిపేర్ అవ్వటం మంచిది. చదువులో పోటీతత్వాన్ని పెంచుకోవడం మంచిది. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విశ్రాంతి, ఆహారం తీసుకోవడం వలన చదువులలో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. తల్లిదండ్రులు, టీచర్ల సలహాలు పాటించడం వలన చదువులో సక్సెస్ సాధించవచ్చు. కర్కాటక రాశి వారి వివాహితులకు షష్టగ్రహ కూటమి కాలంలో దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. 9వ ఇంట్లో ఈ కూటమి ఉండడం వలన జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓర్పు, సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాంపత్య సంబంధాలలో ఒకరి అవసర ఆకాంక్షలను ఇంకొకరు గుర్తించి గౌరవించడం ముఖ్యం. జీవిత భాగస్వామితో సానుకూల సంభాషణలు జరపటం, ఖాళీ సమయాన్ని గడపటం దాంపత్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.
వివాహిత మహిళలు ఈ సమయంలో గర్భధారణ ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతి ప్రణాళిక వేసుకునే వారికి ఇది అనుకూల సమయం. కుటుంబ పెద్దలతో కలిసి సానుకూలంగా ఉండటం వలన వివాదాలు తగ్గుతాయి. జీవిత భాగస్వామికి ఆర్థిక విషయాలలో సహాయపడటం, ఇంటి నిర్వహణలో సహకరించడం వలన దాంపత్య బంధం మరింత బలపడుతుంది. ఇరువురి మధ్యలో విశ్వాసం, నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా తప్పు జరిగినా ఒప్పుకొని క్షమాపణ చెప్పడం వలన సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.